సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అంటే వేరే రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు అక్కడ ఆనవాళ్ళు అయితే కనిపిస్తోంది. అసలు ఇక్కడ అసలు ఉండడానికి కూడా వీలు పడలేదు. కానీ మాకు 2 రోజులుగా వాసన వస్తుంది. 10 రోజులు లేదు, ఒక 9-8 రోజులు అయింది, ఒక వారం. మేము దూరం నుంచి చూసాము, కుళ్ళిపోయి చాలా దారుణంగా ఇదైపోయింది. చాలా మంచోలేదు సార్. ఆయన అక్క అయిందా, టిఫిన్ అయిందా, భోజనం అయిందా, పాప అయిందా అని మాట్లాడతారు, అంత ఎక్కువ లేదు. ఒక్కరోజు రగడపడింది కాదు, అది ఏమైందో తెలియదు సార్. సార్ ఇక్కడ ఆ గలీజ్ వాసనకి మళ్ళీ ఏందో చచ్చిపోయిందిలే అని మేము అనుకున్నాం సార్. తిరుపతికి సమీపంలో 3 మృతదేహాలు మిస్టీరియస్గా మారాయి. తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి ఇందిరమ్మ గృహాల వద్ద 3 అనుమానాస్పద రీతిలో చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. అంటే వీళ్ళు చనిపోయి దాదాపు 10 రోజులు గడుస్తోంది. వీళ్ళు చనిపోయినటువంటి విషయం ఇక్కడ ఎవరికి కూడా తెలియదు. కాకపోతే మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో దుర్వాసన రావడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించారు. ఆ తర్వాత పోలీసులకి సమాచారం ఇచ్చారు. అంటే తిరుచానూరుకి సమీపంలో ఉన్నటువంటి ఇందిరమ్మ గృహాలు, ఇక్కడ చూస్తున్నాం బ్లాక్ నెంబర్ 46 సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి S2 బ్లాక్లో ఉన్నటువంటి గుడియాత్తంకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ 4 నెలల క్రితం చేరినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడే ఉంటూ స్థానికంగా చిన్నపాటి పనులు చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. సో వాళ్ళు దాదాపు 10 రోజుల క్రితం ఇద్దరు, అంటే అమ్మ కొడుకు, గుడియాత్తంకు సంబంధించినటువంటి పొన్నుగుట్టే అనేటువంటి ఒక మహిళ, అదే రకంగానే ఆమె కొడుకు మనీష్ అనేటువంటి బాబు, వీళ్ళిద్దరూ కూడా పాయిజన్ తీసుకొని చనిపోయినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే వాళ్ళిద్దరితో ఉన్నటువంటి ఒక వ్యక్తి సత్యరాజ్ అనేటువంటి వ్యక్తి ఆమె ప్రియుడిగా తెలుస్తోంది. అతను కూడా ఉరివేసుకొని అదే రూమ్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి అదే రూమ్లోనే 3 మృతదేహాలు కూడా కనిపించాయి కుళ్ళిపోయిన స్థితిలో. అంటే తల్లి కొడుకు మృతదేహాలు అయితే పురుగులు పట్టి మొత్తం శరీరాన్ని మొత్తం తినేసినటువంటి స్థితిలో కనిపించాయి. ఆ తర్వాత సత్యరాజ్ మృతదేహం మాత్రము ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అసలు ఈ ప్రాంతంలో ఉండడానికి అసలు వీలు పడట్లేదు, కంప్లీట్గా దుర్వాసన వస్తూ ఉంది. ఎందుకంటే 10 రోజులకు పైగా ఆ మృతదేహాలంతా కుళ్ళిపోయిన స్థితిలో ఉండడము, దాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు నిన్న మధ్యాహ్నం గుర్తించారు. అంటే దుర్వాసన ఎక్కడో వస్తూ ఉంది ఏంటో అనే విషయాలు ఇక్కడ చర్చించుకున్నటువంటి నేపథ్యంలోనే పైనకు వెళ్ళి చూసే ప్రయత్నం చేశారు. అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి. ఒకసారి లోపలికి వెళ్దాము. అసలు వెళ్ళడానికి వీలు కావట్లేదు. ఇక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరూ కూడా ఖాళీ చేసేశారు, ఎందుకంటే స్మెల్ ఎక్కువ కూడా కనిపిస్తోంది. ఇక్కడ వెళ్దాం పైకి ఒకసారి. అసలు ఈ ప్రాంతం చూడొచ్చు, కంప్లీట్గా ఒక దుర్గంధభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా డ్రైనేజ్ వాటరు, అదే రకంగానే ఇక్కడ ఉండడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇది ఒక మారుమూల ప్రాంతంగా చెప్పచ్చు. ఇది ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఇల్లుగా
చెప్పొచ్చు. సో ఈ ప్రాంతాల్లో తమిళనాడుకు సంబంధించినటువంటి గుడియాతం వాసులు ఎందుకు వచ్చి ఉన్నారు, అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, అసలు వాళ్ళు అనుమానాస్పద రీతిలో చనిపోవడానికి రీజన్ ఏంటో ఇప్పటివరకు కొంత క్లారిటీ లేదు. కాకపోతే లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ నివాసం ఉంటున్నటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఉండలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. అసలు పైకి వెళ్ళడానికి కూడా చాలా స్మెల్ వస్తుంది, అసలు ఉండడానికి కష్టతరంగా మారుతోంది. పైకి వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎవరు వాళ్ళు, ఎప్పుడు వచ్చారనే దానిపైన. అంటే ఒక మగ ఆయనతో పాటు ఇద్దరు అంటే తల్లి కొడుకు ఉన్నటువంటి సందర్భంగా వాళ్ళు ఇక్కడ చనిపోయి ఉండడం కొంత మిస్టీరియస్గా మారిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వారిని ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ ఒక్క నిమిషం అండి, ఇదే పై ఫ్లోర్లోనే మృతదేహాలు అయితే కనిపించింది. అసలు వీళ్ళు కూడా ఉండలేనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. మరి ఏంటి, మీరు కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాము. ఎప్పుడు జరిగింది, ఎప్పుడు కనుక్కున్నారు? ఇది వచ్చింది ఒక వారం రోజుల నుంచి వస్తూ ఉంది, కానీ చనిపోయినది వారం అయింది. కానీ మాకు 2 రోజులుగా వాసన వస్తుంది. ఏమో పిల్లో పందో చనిపోయింది అనుకున్నాము. కానీ మళ్ళీ నిన్న పోలీసు వాళ్ళు వచ్చి పరిశీలించలేగా ఇలా మృతదేహాలు బయటపడ్డాయి. అంటే మీరే చూసారా పైకి వెళ్ళి? లేదు, వాళ్ళ పక్కన వాళ్ళ మామ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పై చూసి మేము పనికి వెళ్ళాము. పని నుంచి వచ్చేలోపు పోలీసు వాళ్ళు ఉండేదానికి మళ్ళీ మేము అక్కడి నుంచి అటే వెళ్ళిపోయాం. ఎప్పుడు వచ్చారన్న వాళ్ళు, ఎప్పుడు వచ్చి చేరారు ఇక్కడ? వచ్చి వాళ్ళు 4 months అయింది. 4 months ముందు ఎక్కడ ఉన్నారో తెలియదు. 4 months నుంచి వచ్చి ఇక్కడ ఇది చేసుకుని ఉన్నారు. అంటే మీతో మాట్లాడేవాళ్ళ వాళ్ళు? లేదు, ఎవరికి ఎక్కువ ఇది లేదు. తెల్లారుజామున 5 గంటల పైన వెళ్ళిపోతారు, సాయంత్రం 6:30 7 గంటలకు వస్తారు. మధ్యలో ఇక్కడ కనబడరు. మీరు కూడా ఇక్కడ ఉన్నారు కదా, ఈ మధ్యలో కనిపించట్లేదు కదా వాళ్ళు, మీకు డౌట్ రాలేదా ఎక్కడికి వెళ్ళారు? బయట తాళం వేసినారు అంటే వాళ్ళు ఊరికి వెళ్ళినామని అనుకున్నాం, అందరూ అలాగే అనుకున్నాం. అంటే మీరు చెప్పారా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారని? అదేమి చెప్పలేదు. కానీ వాళ్ళు తమిళనాడు పులిచేరి అని ఏమన్నారు, పుదుచేరి అక్కడి నుంచి వచ్చినామని చెప్పినారు. అంటే మీతో మాట్లాడే వాళ్ళ ఏం మాట్లాడేవాళ్ళు కాదు. అసలు వాళ్ళు కనపడరు. వాళ్ళు తెల్లారుజామున పోతే సాయంత్రం వస్తారు. గొడవలు వేసుకోవడం కానీ అలాంటివి మాకంటూ ఇప్పుడు 4 monthsగా ఉన్నారు, ఏమి అనేది ఎక్కడ ఇది లేదు. అంటే ఏ స్థితిలో ఉన్నాయండి మృతదేహాలు? చూసారు కదా? మృతదేహాలు అంటే మేము దూరం నుంచి చూసాము, కుళ్ళిపోయి చాలా దారుణంగా ఇదైపోయినాయి. అంటే ఇద్దరు తల్లి కొడుకు ఎక్కడున్నారు? అతను ఎక్కడ పడుతున్నాడు? వాళ్ళిద్దరు భార్య చిన్న పాప వచ్చి బాత్రూంలో గడిపెట్టేసినారు, ఇతను వచ్చి ఫ్యాన్కి వెళ్ళాడుతున్నాడు. అంటే 10 రోజులు అయింటుందా? 10 రోజులు లేదు, ఒక 8 రోజులు అయింది, ఒక వారం. ఏంటమ్మా మీతో ఎవరైనా మాట్లాడేవాళ్ళు వాళ్ళు? సార్ అన్న మాట్లాడేవాళ్ళు, చాలా మంచోలేదు సార్. ఆయన అక్క అయిందా, టిఫిన్ అయిందా, భోజనం అయిందా, పాప అయిందా అని మాట్లాడతారు, అంత ఎక్కువ లేదు. 10 పోతే ఈవినింగ్ వచ్చేస్తారు సార్ వాళ్ళు. ఒక్కరోజు భార్య భర్తలకు రగడ పడింది కాదు. 8 కన్నా కానీ ఒక వాటర్ తావాలన్నా 3 పోతారు, ఆ బిడ్డ సమేత. మళ్ళా ఏందన్నా మళ్ళా వాళ్ళు కట్టెలు తావాలన్నా 3 పోతారు, మళ్ళా తరకారీ తావాలన్నా 3 పోతారు సార్. బాగానే ఒక్కరోజు రగడ పడింది కాదు, అది ఏమైందో తెలియదు సార్. మేము వాసన వస్తా అంటే ఏందో ఎలుకోలేకుండా పందోసి వచ్చిపోయింది, మేము ఊరికే ఉన్నామాట. నిన్న మేము స్టోర్కి పోయే లోపల వాళ్ళ మామ వాళ్ళు వచ్చారన్నమాట. వస్తుంటే గుప్పు వాసన వస్తుంది, దానికి పోలీసులు ఫోన్ చేసినారు. ఫోన్ చేస్తేనే పోలీసులు వచ్చి తాళం పగులు కొట్టారంట. తాళం పగులు కొట్టినాక మళ్ళీ చూస్తే వాకిలి లోపల గెడి పెట్టుకున్నారంట. అప్పుడు గెడి కూడా వాకిలి బదులు కొట్టేసి పోయి చూస్తే బాత్రూమ్ తీసి ఆమె ఒకటే కనిపించిందంట. మళ్ళీ కొంచెం తొంగు చూస్తే పిల్లోడు మూలలో ఇట్లా కూర్చోన్నాడంట సార్. అంతవరకే మాకు తెలుసు. వాళ్ళ బంధువులు వచ్చి చూసారా? వాళ్ళ బంధువులు, ఆ పిల్లడు వాళ్ళ మేనమామ ఈడ పైన ఉంటాడు, మళ్ళీ ఆ పిల్లడు తమ్ముడు వచ్చాడు ఊరి నుంచి, వాళ్ళు వచ్చారు. వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఇంకా ఊరి నుంచి వస్తున్నారు హాస్పిటల్ దగ్గరికి అనేసి వాళ్ళు అట్లే పోయారు. అంతే సార్ మాకు తెలిసింది. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నాం సార్ నైట్ అంతా. ఎట్లుందమ్మా ఈ వాసన? అసలు ఎవరు ఉండేదానికి అవకాశం కుదరట్లేదు. మీరు 10 రోజులు ఉన్నారు కదా, అప్పుడేం మీకు డౌట్ రాలేదా? సార్ మాకు 4 days నుంచి వస్తుంది, అయినా ఇక్కడ చూసారు సార్, ఇక్కడ ఆ గలీజ్ వాసనకి మళ్ళీ ఏందో చచ్చిపోయిందిలే అని మేము అనుకున్నాం సార్.
ఇక్కడ పందులు అన్నీ పారాడతాయి. అది చూసి మేము ఏదో అనుకున్నాం, కుక్కో పందో చచ్చిపోయింది అనుకున్నాం, కానీ తెలియదు. వాళ్ళు ఒక 15 రోజుల కిందట ఊరికి పోయి వచ్చారు సార్. ఊరికి పోయి వచ్చినాక వాళ్ళు మళ్ళా ఎక్కడ పోయినారంటే వాళ్ళ అవ్వ చచ్చిపోయింది అక్క, దినాలు పోయాము అన్నారు. ఆ రోజు వచ్చారు, తిరిగి రోజు కనబడిచారు, మళ్ళీ అవట నుంచి కనబడలే. మేము ఆడ ఊరికి పోయినారు, లేకుంటే పనిపోయి వచ్చినారు అని మేము ఊరుకున్నాం. సౌండ్ కూడా కాలే, అంతే సార్ మాకు తెలిసింది. అయినా మేము ఎక్కువ బయటికి రాను సార్, లోపలే ఉంటా. ఇక్కడ 5th ఫ్లోర్లో జరిగిన ఇన్సిడెంట్ కింద ఉండేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా అంటే కంప్లీట్గా అసలు ఇక్కడ ఉండడానికి కాలేదు. ఎందుకంటే 10 రోజులు అయిపోయింది, అసలు ఆ మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో. సో ఇదనమాట సిచ్యువేషన్ ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు వద్ద జరిగినటువంటి ఇన్సిడెంట్. సేమ్ పైన కూడా ఇలాంటి రూమ్సే ఉంటాయన్నమాట, ఇలాగే ఉంటుంది. సో వాళ్ళు ఇలాంటి రూమ్లో పైన ఉన్నారనమాట. సో S2 అనమాట పైన 5th ఫ్లోర్లో అలాంటి రూమ్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. అసలు ఇక్కడ చాలా దారుణంగా ఉంది ఆ దుర్వాసన. ఎందుకంటే కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ మృతదేహాలని నేను తరలించినప్పటికీ కూడా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయినప్పటికీ నుంచి కూడా ఆ వాసన అనేది పోవట్లేదు. చాలా దారుణంగా ఉందని చెప్పచ్చు. ముగ్గురు కూడా గుడియాతం సంబంధించినటువంటి వారుగా తెలుస్తుంది. అతని పేరు సత్యరాజు, ఆమె పేరు పొన్నుగుట్టై, ఆమె కొడుకు పేరు మనీష్. అంటే వీళ్ళకి వివాహితర సంబంధం ఉన్నట్టయితే తెలుస్తోంది. అంటే ఆమె కొడుకు మనీష్ ఇద్దరు కూడా పాయిజన్ తీసుకున్నట్టు అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తుంది. వాళ్ళిద్దరు మృతదేహం మాత్రము అక్కడ బాత్రూమ్ దగ్గర పడింది. ఇక సత్యరాజు మృతదేహానికి సంబంధించి అతను దూరంగా అంటే వేరే రూమ్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు అక్కడ ఆనవాళ్ళు అయితే కనిపిస్తోంది. అసలు ఇక్కడ అసలు ఉండడానికి కూడా వీలు పడలేదు. సో వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. 1st ఫ్లోర్లో ఉండేటువంటి వారు కంప్లీట్గా మొహానికి గుడ్డ కట్టుకొని వాళ్ళు అక్కడ భరించలేని దుర్వాసనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అసలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంటే నిన్న మధ్యాహ్నం తెలిసింది, కానీ సో 10 రోజులకు ముందే ఇన్సిడెంట్ జరిగినట్టయితే తెలుస్తోంది. ఇద్దరు అంటే తల్లి కొడుకు మృతదేహాలు మాత్రం చిందరవందరగా అయిపోయింది, పురుగులు తినేసినటువంటి స్థితిలో అక్కడ కనిపిస్తోంది. అయితే పురుషుడు మాత్రము ఫ్యాన్కి వేలాడుతున్నటువంటి ఫోటో అయితే మనకి కనిపిస్తోంది. సో ముగ్గురు కూడా చనిపోయినటువంటి నేపథ్యంలోనే పోలీసులు దానిపైన ఇక్కడ ప్రాథమికంగా ఒక ఎవిడెన్స్ అయితే తీసుకొని వచ్చారు. క్లూస్ టీమ్ అంతా కూడా నిన్న ఇక్కడ ఎవిడెన్స్ సేకరించింది. వాళ్ళ బంధువులకు కూడా సమాచారం ఇచ్చారు. కాకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడే పైన ఉంటారని చెప్పి తెలుస్తోంది ఇంకొక ఫ్లోర్లో. సో వాళ్ళు వచ్చి ఐడెంటిఫై చేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఫోరెన్సిక్కి టీం ఆ ఒక్క మృతదేహాలని పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. పోస్ట్ మార్టం జరుగుతోంది కాబట్టి దానికి సంబంధించి కంప్లీట్ అయితే కానీ అసలు వీళ్ళ డెత్స్ వెనుకున్నటువంటి మిస్టీరియస్ ఏమనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లీట్గా వాళ్ళు వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.